కూడా సార్ని ప్రతి మండలంలో ఎంప్లాయీస్ అంతా కూడా ఖచ్చితంగా ఎక్కడ రాష్ట్రంలో కూడా చెప్పినట్టు ఏమంటే ఖచ్చితంగా అందరినీ కూడా ఇంకా ఏంటి ఇంకా రెగ్యులర్ కాంట్రాక్ట్ అనేది మనం వస్తే మనం చేసుకుందాం అని చెప్పేసి మనకు హామీ ఇచ్చినారు. కనీసం అందులో భాగంగా కనీసం ఇవి డిమాండ్స్ కూడా మనకు మీరు లాస్ట్ టైం చెప్పాను దాన్ని సీఎం గారికి అడ్రస్ చేసి లెటర్ పెడదాము చేపిద్దాము చెప్పాను. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నాను ఈ ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ చెబుతా ఉంది కాబట్టి ఆయన దృష్టికి ఆల్రెడీ వెళ్ళిపోయింటారు. నేను చెప్పేది అవసరమే లేదు. ఏదైతే మీరు చేస్తున్నటువంటి స్ట్రైక్ సంబంధించి ఆల్రెడీ ఆయన దృష్టిలో ఉండింటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ బొత్స గారి దృష్టిలో ఉండింటుంది. ఇచ్చేద్దాము, మనం ఫేవరబుల్ కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే ఇంతమందికి సాయం చేసిన మీకు సాయం చేయాలి. నేను అంటే నేను ఒక మాట ఇప్పుడు ఇది కూడా మీరు తీరా లాస్ట్ మినిట్కి వచ్చినాక 2 నెలలు 3 నెలలు ఉన్నాక మీరు పెట్టుకున్నారు. నేను అంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఏదైతే మీరు ఇంత ప్రెస్ చేస్తున్నారు కదా, దీన్ని ఒక 2 ఏళ్ల ముందు బొత్స గారు ఇప్పుడు ఆయన మినిస్టర్గా మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ తీసుకొని దాదాపు 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 2 ఏళ్ళ లేకపోతే మీరు గట్టిగా పట్టుకొని ఆయన, ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఆయనకు దీని మీద మంచి పట్టు ఉంది, నాలెడ్జ్ ఉంది. బొత్స గారు ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మాట్లాడి మీకు ఫేవరబుల్గా అనుకూలంగా తీసుకొచ్చిండేవారు. ఈ లాస్ట్ మినిట్లోకి వచ్చేళ్ళకి ఏమవుతుందంటే దీన్ని ఏవి కన్సిడర్ చేయాలా, ఏవి కన్సిడర్ చేయకూడదు. ఇది మీ ఒక డిపార్ట్మెంటే కాదు, ఇది కాంట్రాక్ట్ బేస్ మీద అదర్ డిపార్ట్మెంట్లో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అదర్ డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కీమ్స్, ఆర్డబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. కొంతమంది అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఈ రెగ్యులరైజ్ ఒక డిపార్ట్మెంట్ మొదలు పెడితే అన్ని డిపార్ట్మెంట్లు వచ్చేస్తాయి. మనకి ఒక సర్వశిక్ష అభియాన్ అనేది మీరు బయటకు వచ్చినారు, ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. నేనేమంటానంటే అన్ని డిపార్ట్మెంట్లో ఇట్లా కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే వాళ్ళు కానీ, అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేసే వాళ్ళు కానీ వేల సంఖ్యలో ఉండాలి. ఈ ఒక్క డిపార్ట్మెంట్ని ఫైనలైజ్ చేస్తే అది పాలసీ మ్యాటర్ అవుతుంది. ఆ పాలసీ మ్యాటర్ను ఏపీ స్టేట్ వైడ్ అదర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళందరికీ వర్తింప చేసే విధంగా దాన్ని గవర్నమెంట్ లెవెల్లో చూసుకొని అంటే ఈ ఇంప్లికేషన్, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఎంత వస్తుందని చెప్పేసి అసర్టైన్ చేసుకోకుండా ఏది చేయలేరు. అంటే ఈ లాస్ట్ 2 నెలలు 3 నెలల పొద్దు ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. నేను చిన్న విషయం చెప్తాను. నెక్స్ట్ ముందుకు ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చేయించుకుని ఇప్పుడు 2 నెలల పొద్దు నేను ఆ రోజు కూడా చెప్పిన 3 నెలల ముందు వచ్చిన పొద్దు కూడా నేను లెటర్ తీసుకొని పోమా కోవిడ్ నా దగ్గర లెటర్ తీసుకుని అంటే నేనేమంటున్నానంటే 3 నెలల ముందు వచ్చినప్పుడు కూడా నేను ఓవరెడ్డి చెప్పాను. 2 నెలల క్రితమే ఒకరు మాట్లాడుతున్నారు చెప్పండి. క్రితమే నేను అనంతపురంలో గెస్ట్ హౌస్లో నేను సార్ నేను ఒక నిమిషం నేను చెప్పాను చిన్న విషయం. నువ్వు ఇండివిజువల్గా కలిసేదానికి ఎమ్మెల్యేస్ మోటివేట్ చేయించుకొని ఒక రిప్రజెంటేషన్ ఎమ్మెల్యేస్ ద్వారా కూడా ఒక నాయకత్వం చేద్దాము ప్రభుత్వాన్ని ఒప్పించుకొని మనం తీసుకొచ్చుకునేది ఈజీగా అవుతుంది. సార్ ఆల్రెడీ సజ్జల సార్ గారికి ఎంఎస్సీ కల్పలతారెడ్డి మేడం, చంద్రశేఖర్ రెడ్డి సార్ ద్వారా చేశాను. ఇదేదో ఈ రోజు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినాక వచ్చిన సమస్య కాదు. 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా నిమిషం ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అనేది స్టేట్ వైడ్ పాలసీ మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు నీకు ఒక ఎస్ఎస్సీలో కొంతమంది ఉన్నారు, నీకు స్టేట్ వైడ్ అదర్ డిపార్ట్మెంట్స్లో కొన్ని వేరే మంది ఉన్నారు. అది సమస్య, పాలసీ మ్యాటర్ అవుతుంది. ఏది